టమాటాలు కిలో 20 రూపాయలకి పిన్ని గారు. అవునమ్మాయి, కొనబోతే కొరివిలా ఉన్నాయి కూరల ధరలు. నిన్న 100 రూపాయలకి మార్కెట్కి వెళ్తే 2 రూపాయలు మిగిలి అనుకోండి. నమస్కారం పిన్ని గారు. బాబాయ్ గారు బాగున్నారా? ఏమే మన ఇద్దరం ఒక్కసారి బెడ్రూమ్ లోకి వెళ్దాం పదా. చిన్న చిన్న పనులు 2-3 ఉన్నాయి. ఇదే పాడుపుతురా నాయనా. అమ్మా, ఓ నాయనా, ఓ దేవుడు, ఈ విషయం మా ఆయనకి తెలిస్తే నా పీకి తెగ్గొస్తాడు దేవుడు. ఆవిడ పక్కంటి పిన్ని గారండి. మీ పెళ్ళాన్ని నేను పంకజాన్ని. నువ్వా? అవును నువ్వే సుమా. ఇలా మారిపోయావేమిటి? నేను మారిపోయానా? ఇంకా లాభం లేదు, మీకు పిచ్చి ముదిరిపోయింది. ఈ వేళ పక్కింటి పిన్ని గారు చేయి పట్టుకున్నారు, రేపొద్దున ఎదురింటి బామ్మగారు పడగదిలోకి దూరి తలుపేసుకున్నారంటే నా తల తీసేసినట్టు అయిపోతుంది. ఈ పిచ్చి మేళంతో నేను ఏగలేను తండ్రి. ఇప్పుడే మా పిల్లల్ని తీసుకుని మా పుట్టింటికి వెళ్ళిపోతాను. మీ పిచ్చి కుదిరిన తర్వాత వచ్చి నన్ను పిల్లల్ని తీసుకొచ్చుకోండి. ఒరే పిల్లలు, మీ నాన్నకి పిచ్చిరా? మనం ఇక్కడుంటే మనకే పిచ్చి పడుతుంది. రండిరా రండి, త్వరగా రండి, బస్సు వెళ్ళిపోతుందో ఏమిటో. పిన్ని గారి కోపం వచ్చినట్టుంది. పిల్లల్ని తీసుకుని పుట్టింటికి వెళ్ళిపోతుంది. ఇంత కోపిష్టి పెళ్ళంతో ఆ పాపిష్టి మొగుడు ఎలా వేగుతున్నాడో పాపం. పిన్ని గారు ఉంటానే. ఏమిటో మీ పిల్లల్ని చూస్తుంటే మా పిల్లలు గుర్తొస్తున్నారు. జాగ్రత్త. వసే పంకజం, బకెట్తో కాఫీ పెట్టి కప్పుతో నీళ్లు పెట్టు, స్నానం చేస్తా. కూర్చో బావా. ఇక్కడికి తీసుకొచ్చావేంటి? ఇవాళ ఏం వారం? ఆదివారం. అందరికీ ఆదివారం, మనకి మాత్రం సోదివారం. ఇవాళ సెలవు గనక సత్యబాబు గారు ఇంట్లోనే ఉంటుంది. మనం కూడా ఇంట్లోనే ఉంటే సోది మొదలెడుతుంది. సోది చెప్పి ఊరుకుంటే పర్వాలేదు, కాళ్ళు పట్టమని ఇల్లు ఉడమని అలాంటి పనులు చెప్తుందేమిటి? దట్స్ టూ మచ్. అందుకే అలాంటి ఇరకాటం నుంచి మొహమాటం లేకుండా బయటపడడం కోసమే నిన్ను ఇక్కడికి తీసుకొచ్చింది. మధ్యాహ్నం దాకా మనం ఇలా అటు ఇటు తిరిగి ఏదైనా హోటల్లో భోంచేసి ఓ సినిమా చూసి ఇంటికి చేరితే కొంత పని తగ్గుతుంది. చూడరా, అది నైలానేరా. కాదంటుంటే అది కాటన్ రా. కావాలంటే ముట్టుకో చూడరా. ఊరుకోండి మేడం, మావాడది కాటన్ అంటున్నాడు. చూడరా, ఇది కాటను కాదు, నైలాను కాదు. ఏమిటో చెప్పనా? చెప్పు పాప. ఇది ఐరన్. అర్థమైందా? ఈ బలం గుద్దుల్లో కాదు, ముద్దుల్లో చూపిస్తే బాగుంటుంది పాప. సౌందర్య ఫైట్ చేస్తుంటే నేను మగవేషం వేసుకుని కనీసం 4 దెబ్బలైనా వేయకపోతే అనుమానం వచ్చేస్తుంది.
బావా అని పిలిచి తప్పు చేశాను. ఇక బావా అని పిలవను, బాలా అని పిలుస్తాను. సౌందర్య, ఈ విషయం ఎవరితో చెప్పకే ప్లీజ్. నువ్వు అలా బొంగమూతి పెట్టి బతిమాలుతుంటే మగవాణ్ణి, అదే ఆడదాన్ని, నాలోని తాపం రేగుతుండే. పాపం మగాళ్ళు ఎలా తట్టుకుంటారు చెప్పు. ఓ ప్రియా ప్రియా, సౌందర్యం ఇంకా రాలేదేమిటి చెప్పమా. వస్తుందిలేండి. ఏమిటి ఆ పిల్లను అన్నిసార్లు తలుచుకుంటున్నారు? అబ్బే చిన్నపిల్ల కదా పాపం, తప్పిపోతుందేమోనని. అదిగో మాటలోనే వచ్చేసారు. ఎక్కడికి వెళ్ళారు మా సౌందర్య జంటగా? సినిమాకి వెళ్ళాం మేడం. నేను మీతో సినిమాకి వచ్చినా పోయేది. ఖాళీగా ఉన్నాను కదా అని దొడ్లో తోట పని పెట్టుకున్నాను. ఫుళ్ళంతా పులిసిపోయింది. ఇటు వచ్చేయి అమ్మ సౌందర్య. నేను ఖాళీగా ఉన్నా కదా అని చెప్పి గొడ్ల సౌడు పని పెట్టుకున్నాను. ఒళ్ళంతా చారిపోయింది. చారుపోవడం ఏమిటి మీ మొహం? నువ్వు పులిసిపోయింది అన్నావు కదా, నేను ఆ మాట అంటే బాగుండదని చారిపోయిందన్నాను. కమాన్ కమాన్, నీకు ఛాన్స్ ఇస్తున్నావు, వచ్చి కాళ్ళు పట్టేసుకో. ఏమిటి జోరు పెరుగుతోంది? ముందు నాకు పడుతుంది ఆ పిల్ల. కాదు, ముందు నా కాళ్ళే పడుతుంది. నేను ఆగలేని వేళ. సౌందర్య, మా వాళ్ళు నాకు ఇష్టం లేని పెళ్లి కుదిరిస్తే పారిపోయి వచ్చాను. మా నాన్నగారు చాలా పవర్ఫుల్ మ్యాన్. దేశమంతా గాలించి మరీ నన్ను పట్టుకుంటారని ఎవ్వరూ గుర్తుపట్టకుండా ఇలా మగవేషం వేసుకుని వచ్చాను. ప్లీజ్ ఈ రహస్యాన్ని రహస్యంగానే ఉంచే. బర్డ్స్ ఆఫ్ ది సేమ్ ఫెదర్ ఫ్లాప్ టుగెదర్ అని నీది నాలాంటి కేసే అనమాట. వద్దు సౌందర్య, నేను పోసుకుంటాను కదా. ఇద్దరం ఆడవాళ్ళమేం తెలిసిపోయాక కూడా ఈ మొహమాటాలు ఎందుకు సుభా డార్లింగ్? వీపు అది రుద్ది నేను పోస్తానుగా. ఇద్దరం ఆడవాళ్ళమేగా, కూర్చో. ఓ గాడ్, ఆడదానిలో ఎంత అందం దాచావయ్యా. యు ఆర్ ఎ గ్రేట్ ఆర్కిటెక్ట్ ఐసే. ఢిల్లీ సుల్తాన్ పట్టుకపో. మాస్టరు, ఆప్కా నామ్ క్యా హై? హిందీ రాదు. ఇప్పుడు నా నోట్లోంచి హిందీ వచ్చిందా? ఏమిటో, ఎప్పుడు ఏ భాష వస్తుందో తెలిసి రావటం లేదు. నాకు తెలియక అడుగుతాను, మీరు గ్యారంటీగా మగాడేనా? ఏంటి? మీరు గ్యారంటీగా మగాడేనా, లేకపోతే మగవేషం వేసుకున్న ఆడస్త్రీయా అని అడుగుతున్నాను. చుక్కలు కనిపించాయి. మగాడే, ఆడదైతే ఇంత దెబ్బ కొట్టలేదు. నేనే నెంబర్ 1, నేనే నెంబర్ 2. ఉంగ పేరేనా? భాషలు రావేం కావాలి? నా నోట్లోంచి ఇప్పుడు వేరే భాష వచ్చిందా? సరే, ఉన్నమాట చెప్పమ్మా. నువ్వు ఆడదానివేనా, ఆడవేషంలో ఉన్న మగడదవా? నీ జిమ్మడయ్యా ఆడదే మగవదమైతే ఇంత దెబ్బ కొట్టలేడు.